గణపతి మహాయంత్రము. ఇదిగో మీ కంటికి కనిపిస్తూ ఉన్నది ఇదే గణపతి మహాయంత్రం. ఇందులో మొత్తం 5 ఆవరణలు ఉంటాయి అని చెప్పాను. 5 ఆవరణలు. ఈ 5 ఆవరణలు ఏమిటి అంటే, ఇదిగో మొట్టమొదటిది ఈ బిందువు, దాని మీద ఉన్నటువంటి త్రికోణం. బిందువు త్రికోణం రెండూ కలిపి ఒకటే ఆవరణ. ఆ తర్వాత దాని పైన ఉన్నటువంటి షట్కోణం, ఇదిగో చూడండి, ఈ షట్కోణము అనేది ఇది రెండవ ఆవరణ. 6 కోణాలు కలిగినటువంటి పద్మం. మూడవది అష్టకోణం, ఆ బయట ఉన్నది, ఇదిగో ఇదంతా కూడా అన్నమాట, ఇది అష్టకోణం. ఇక 4వది అష్టదళ పద్మం. ఇది ఇందులో చూడండి 8 దళాలు ఉన్నాయి. ఇక్కడ ఈ చుట్టూ కూడా ఉన్నాయి, ఇవి 8 దళాలు, ఇది అష్టదళం. 5వ ఆవరణ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూపురత్రయం. ఈ భూపురత్రయం మొత్తం 5వ ఆవరణ. ఈ రకంగా ఇందులో మొత్తం 5 ఆవరణలు ఉంటాయి. ఈ 5 ఆవరణలలోనూ ఉండే దేవతల్ని, వీళ్ళందరినీ కూడా విడివిడిగా అర్చన చేయటమే మనం యంత్రార్చన, గణపతి యంత్రార్చన అని అంటాం.